హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందుకే ఫస్టే లైక్ కొట్టేసేయండి. ఇంకా నేను కమెంట్స్ అప్పుడప్పుడు చూస్తుంటాను. చాలామంది అడుగుతుంటారు నాకు పీసీ రిలేటెడ్ గేమింగ్ పీసీస్, ఇంకా మీరు పీసీ బిల్డ్ వీడియోస్ అవి చేయండి. అటు గేమర్స్కే కాకుండా ఇటు వీడియో ఎడిటింగ్కి, కంటెంట్ క్రియేటర్స్ కోసం ఫోటోషాప్ ఎడిటింగ్కి కూడా మీరు పీసీకి సంబంధించిన వీడియోస్ చేయండి అని చెప్పేసి. ఈ వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకండి, మొత్తం లాస్ట్ వరకు చూడండి. అట్లనే వీడియోని లైక్ కొట్టేసిండ్రు కదా, కొట్టకపోతే కొట్టేసి సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్గా నేను కొన్ని రోజుల కింద ఒక పీసీ బిల్డ్ వీడియో చేశాను. i9 ప్రాసెసర్ తోటి NVIDIA GeForce RTX 30 సిరీస్ GPU వేసేసి. అది నేను పని ఎక్కువ ఉన్నప్పుడు సెకండ్ పీసీ ఎడిటింగ్కి అట్లా అవసరం పడ్డప్పుడు వాడేవాడిని. లేకపోతే మా పిల్లలు 1080p గేమింగ్కి మా పిల్లలు అట్లా ఎప్పుడన్నా యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే NVIDIA కొత్త GeForce RTX 40 సిరీస్ సూపర్ ఎడిషన్ GPUs లాంచ్ చేసింది కదా. అయితే నేను ఒకటి GPU తెప్పించాను. ఇక్కడ చూడొచ్చు, గిగాబైట్ GeForce RTX 4070 సూపర్ గేమింగ్ OC ఎడిషన్ GPU ఇది. అయితే ఇది వేసి నా పాత పీసీని, i9 ఉన్న ప్రాసెసర్ ఉన్న పీసీని అప్గ్రేడ్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది. ఎందుకంటే ఇదివరకు 1080pకి అది బాగానే ఉండింది, కానీ ఇది ఇప్పుడు 1440pలో మీరు ఖతర్నాక్ గేమింగ్ ఎంజాయ్ చేయొచ్చు ఈ GPU వేసేసి. అయితే మీకు కంప్లీట్ బెంచ్ మార్క్స్ అంటే మీకు ఇందులో NVIDIA టెక్నాలజీస్ ఉన్నాయి కదా. రే ట్రేసింగ్ అంటే మీకు లైటింగ్, రిఫ్లెక్షన్స్, షాడోస్ అవి మీకు అంటే రియలిస్టిక్ ఉండేసి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అల్టిమేట్ ఉండేలాగా ఉంటుంది రే ట్రేసింగ్ ఫీచర్ ఆన్ చేసుకుంటే NVIDIAది. ఇంకా అట్లనే మీకు NVIDIA DLSS టెక్నాలజీ ఉంది కదా, డీప్ లెర్నింగ్ సూపర్ శాంప్లింగ్ అంటారు. అంటే మీకు రే ట్రేసింగ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ రిఫ్లెక్షన్స్, లైటింగ్, ఇంకా షాడోస్ వల్ల మీకు గేమింగ్ అయితే ఫుల్ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ GPU పైన లోడ్ పడి మీకు ఫ్రేమ్ రేట్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అయితే మీకు ఇందులో DLSSలో AI అప్స్కేలింగ్, ఇంకా AI ఫ్రేమ్ జనరేషన్ ఇవన్నీ ఉండేసి మీకు ఫ్రేమ్ రేట్ బూస్ట్ ఉండేసి FPSలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉండి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అల్ట్రా స్మూత్ ఉంటుంది. ఇంకా అట్లనే NVIDIA రిఫ్లెక్స్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, అది కూడా తెలుసు కదా మీకు. లో లేటెన్సీ ఉండేసి మీకు మీ PC ఆప్టిమైజ్ చేసి మీకు గేమింగ్ అప్పుడు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉండేలాగా ఆ ఆప్షన్ చాలా బాగుంటుంది మీకు. అయితే మీకు కంపారిజన్ కూడా అంటే మీకు రే ట్రేసింగ్ ఆన్ ఆఫ్ చేసేసి, అట్లనే DLSS ఆన్ ఆఫ్ చేసి, సైడ్ బై సైడ్ కంపారిజన్, ఇంకా NVIDIA రిఫ్లెక్స్ ఆన్ ఆఫ్ చేసి అవన్నీ చూపిస్తాను. ఇంకా అట్లనే గేమింగ్కే కాకుండా ఇటు కంటెంట్ క్రియేషన్కి కూడా మీరు NVIDIA స్టూడియో డ్రైవర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకొని పీసీలో మీరు వీడియో ఎడిటింగ్ అప్పుడు, ఇంకా మీరు రెండరింగ్కి దానికి కూడా చాలా యూజ్ వస్తుంది. అయితే ఈరోజు మనం మొత్తం దీన్ని అన్బాక్స్ చేద్దాం. గిగాబైట్ GeForce RTX 4070 సూపర్ GPU మీకు ఫస్ట్ అన్బాక్స్ చేసి నా పాత పీసీలో దీన్ని ఇన్స్టాల్ చేసేసి మొత్తం గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో డీటెయిల్గా, అట్లనే వీడియో ఎడిటింగ్ది కూడా మీకు ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ చూపించేస్తాను. ఇదే ఫ్రెండ్స్, గిగాబైట్ది GeForce RTX 4070 సూపర్ గేమింగ్ OC ఎడిషన్ GPU. ఇది 90mm ఆల్టర్నేట్ స్పిన్ ట్రిపుల్ ఫ్యాన్ డిజైన్ విండ్ ఫోర్స్ కూలింగ్ సిస్టమ్ తోటి వస్తుంది. ఫ్యాన్స్ డిజైన్ అది చూడొచ్చు, బాగుంది లుక్స్ అవి చూడడానికి. ఈ GPU ఏడా లవ్లెస్ ఆర్కిటెక్చర్ పైన బేస్డ్ 5nm TSMC ప్రాసెస్ ఉండేసి పైన గిగాబైట్ బ్రాండింగ్ అది, ఇంకా అది RGB లైటింగ్లో గ్లో అవుతుంది. ఫిన్స్, ఇంకా దాని వెంటిలేషన్ అదంతా మీరు చూడొచ్చు. కింద దాని కాపర్ ట్యూబ్స్ అవన్నీ. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మీకు పోర్ట్స్ అంటే ఒక HDMI పోర్ట్, 3 డిస్ప్లే పోర్ట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు AD104 GPU చిప్ తోటి వస్తుంది. 12GB GDDR6X VRAM మెమరీ, ఇంకా 192-bit మెమరీ బస్ విడ్త్ ఉండేసి 7168 కూడా కోర్స్ ఉన్నాయి. ఇంకా బేస్ క్లాక్ ఫ్రీక్వెన్సీ 1.98 GHz ఉండేసి బూస్ట్ OC క్లాక్ ఫ్రీక్వెన్సీ 2565 MHz ఉంది. ఇందులో మీకు RGB ఫ్యూజన్ లైటింగ్ కూడా ఉంది. అంటే పైన చూపించాను కదా మీకు లోగో, అది గ్లో అవుతుంది RGB లైటింగ్ తోటి. ఇంకా డ్యువల్ బయాస్ ఉండేసి మొత్తం మెటల్ బ్యాక్ ప్లేట్ ఉండేసి అంటే దాని లుక్స్, బిల్డ్ క్వాలిటీ అంతా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మన పీసీలో దీన్ని ఇన్స్టాల్ చేసేసి మనం గేమ్స్ అవి ప్లే చేసేసి మీకు రే ట్రేసింగ్, ఇంకా DLSS అవన్నీ ఆన్ ఆఫ్ చేసి సైడ్ బై సైడ్ కంపారిజన్, అట్లనే వీడియో ఎడిటింగ్కి ఎట్లా ఉంటుందో అవన్నీ డీటెయిల్గా ఇప్పుడు రాబోయే క్లిప్స్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నా పీసీ మొత్తం సెటప్ చేశాను. కొన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేసి మీకు ఇక్కడ డెమో చూపిస్తాను, సైడ్ బై సైడ్ కంపారిజన్ అదంతా. ఇది వచ్చేసి Cyberpunk 2077. ఇది నేను 1440p అల్ట్రా గ్రాఫిక్స్ పెట్టి మీకు ఇక్కడ డెమో చూపిస్తున్నాను. అంటే ఇది రా పర్ఫార్మెన్స్. మీకు NVIDIA టెక్నాలజీస్ అన్నీ రే ట్రేసింగ్, DLSS, ఇంకా ఫ్రేమ్ జనరేషన్ అవన్నీ ఆఫ్ చేస్తే టాప్ లెఫ్ట్ కార్నర్లో చూడొచ్చు మీరు 70-75 FPS యావరేజ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. మస్తు ఉంది GPU పర్ఫార్మెన్స్. 1440p గేమింగ్కి ఇది GeForce RTX 4070 సూపర్ అల్టిమేట్ ఉంటుంది. ఇప్పుడు
మీకు రే ట్రేసింగ్ ఆన్ చేసి డిఫరెన్స్ ఇక్కడ ఇమీడియట్ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. మీరు కింద రిఫ్లెక్షన్స్ కానివ్వండి, లైటింగ్, షాడోస్ వీటిలలో చాలా డిఫరెన్స్ వస్తుంది రే ట్రేసింగ్ ఆన్ చేయగానే. కాకపోతే మీకు ఫ్రేమ్ రేట్ కొంచెం తగ్గిపోతుంది. అయితే ఒక్కసారి మీరు రే ట్రేసింగ్ ఆన్ చేసినాక మీకు అసలు ఆఫ్ చేసి ఆడబుద్ధి కాదు. ఇక్కడ అంటే మీకు కొన్ని డిఫరెంట్ సీన్స్లో ఇప్పుడు ఆఫ్ ఉంది, ఇదే సీన్లో మీరు ఆన్ చేసుకుంటే అంత తేడా ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. రే ట్రేసింగ్ ఆన్ చేయగానే మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది, హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. రిఫ్లెక్షన్స్ రియలిస్టిక్ ఉండేసి మీకు ఇమ్మర్సివ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సైడ్ బై సైడ్ కంపారిజన్ కూడా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మీకు రే ట్రేసింగ్ ఆఫ్ ఉంది, రైట్ సైడ్ ఆన్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి లైటింగ్, షాడోస్ ఇంకా రిఫ్లెక్షన్స్ స్పెషల్లీ మీకు మెటాలిక్ సర్ఫేసెస్ పైన, గ్లాస్ పైన, వాటర్ పైన అవన్నీ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఆఫ్ ఉంది, ఇది ఆన్ ఉంది. సేమ్ సీన్ నేను సైడ్ బై సైడ్ కూడా మీకు ఇమీడియట్ కంపారిజన్కి బాగుంటుందని చెప్పేసి ఇట్లా సైడ్ బై సైడ్ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు క్లారిటీగా తెలిసి వస్తుంది కదా రే ట్రేసింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఏంటనేది. ఒక్కసారి రే ట్రేసింగ్ మీరు అలవాటు పడ్డాక అది ఆఫ్ చేసి అసలు గేమింగ్ ఆడలేరు. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుందా, మీరు కింద ఫ్లోర్లో కింద రోడ్ పైన రిఫ్లెక్షన్స్ చూడండి. రే ట్రేసింగ్ ఆన్ చేస్తే చాలా అంటే ఇక్కడ కూడా మీరు బానెట్ పైన, కార్ బానెట్ పైన ఇప్పుడు ఆఫ్ ఉంది, ఆన్ చేసినాక అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా సైడ్ బై సైడ్ అయితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇట్లా సైడ్ బై సైడ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. రిఫ్లెక్షన్స్ అవి ఎక్కువ రియలిస్టిక్ ఉండడం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది ఫ్రేమ్ రేట్ కొంచెం తగ్గింది కదా, అయితే మనం ఏం చేద్దామంటే DLSS 3.5 ఇంకా AI ఫ్రేమ్ జనరేషన్ ఆన్ చేసి ఆప్షన్ అది ఎన్విడియా టెక్నాలజీస్లో అది ఆన్ చేసేసి దానివల్ల మనకి FPS ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంటుందో నెక్స్ట్ క్లిప్లో డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, DLSS 3.5 కొత్త అప్డేట్లో ఇది రే రీకన్స్ట్రక్షన్ ఒక కొత్త ఫీచర్ యాడ్ అయింది. ఇది న్యూ AI మోడల్. ఇది ఫర్దర్ మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది రే ట్రేస్డ్ ఇమేజ్ క్వాలిటీలో, ఇంకా అక్యురేట్ లైటింగ్ ఉంటుంది, ఇంకా హయ్యర్ గ్లోబల్ ఇల్యూమినేషన్ ఉండేసి నెక్స్ట్ లెవెల్ డీటెయిల్ ఉంటుంది రిఫ్లెక్షన్స్లో. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఆన్ చేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ వచ్చిందో. మీకు సైడ్ బై సైడ్ కంపారిజన్ కూడా చూపిస్తా. ఇది ఏంటంటే మీకు దాంట్లో ఆల్రెడీ మీకు అంతా అంటే నెక్స్ట్ అంటే లైటింగ్, రిఫ్లెక్షన్స్కి ఏమేమి ఎఫెక్ట్స్ అయితే బెటర్ ఉంటాయి అనేది అక్కడ మీరు లెఫ్ట్లో ఆఫ్ ఉంది, రైట్లో ఆన్ ఉంది కదా, డిఫరెన్స్ చూడొచ్చు. చాలా న్యాచురల్ ఇంకా రియలిస్టిక్ మీకు అనిపిస్తుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నెక్స్ట్ డెమో నేను వేరే గేమ్లో చూపిస్తాను. ఇది అలెన్ వేక్ 2 1440p హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్ పెట్టి నేను ఎన్విడియా రే ట్రేసింగ్ ఆన్ చేసుకుంటే మీకు గ్రాఫిక్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ మజా వస్తుంది గేమ్ ప్లే అదంతా. కానీ టాప్ లెఫ్ట్ కార్నర్లో మీరు చూడొచ్చు అరౌండ్ 30-35 FPS వరకు అట్లా ఫ్రేమ్ రేట్ వస్తుంది. అయితే మనం ఏం చేద్దామంటే ఈసారి DLSS 3.5 ఉంది కదా, అది ఇంకా AI ఫ్రేమ్ జనరేషన్ ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. 60 FPS వరకు వస్తుంది. అంటే స్మూత్ అల్టిమేట్ గేమ్ ప్లే. మీరు రే ట్రేసింగ్ ఆన్ చేసి కూడా DLSS 3.5 ఫ్రేమ్ జనరేషన్ ఆన్ చేసుకుంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు గేమింగ్. అది మీరు సైడ్ బై సైడ్ కంపారిజన్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మీకు వచ్చేసి DLSS ఫ్రేమ్ జనరేషన్ అది ఆఫ్ ఉంది, ఇటు రైట్ సైడ్ మీకు DLSS 3.5 ఇంకా ఫ్రేమ్ జనరేషన్ ఆన్ ఉంటే మీకు FPSలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. మీకు ఎన్విడియా రిఫ్లెక్స్ లో లేటెన్సీ టెక్నాలజీ గురించి కూడా చెప్తా అన్నా కదా, అది ఏంటంటే మీ ఓవరాల్ సిస్టమ్ని అనలైజ్ చేసి మీ పీసీ లేటెన్సీని ఆప్టిమైజ్ చేసేసి ఇంకా పీసీ రెస్పాన్సివ్నెస్ని ఇంప్రూవ్ చేసేసి గేమింగ్ పర్ఫార్మెన్స్ అది బెటర్ ఉండేలాగా చేస్తుంది. ఇప్పుడు మీకు ఇంకో గేమ్ వ్యాలరెంట్లో రిఫ్లెక్స్ ఆన్ ఆఫ్ చేసి కూడా డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఆఫ్ ఉంది, ఆఫ్ ఉంటే మీరు అక్కడ చూడొచ్చు 7.5 to 9 milliseconds అట్లా మీకు లేటెన్సీ వస్తుంది. అదే మీరు రిఫ్లెక్స్ ఆన్ చేసుకున్నారనుకోండి 4.5 to 6 milliseconds, అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. మీకు ప్రొఫెషనల్ ఇంకా స్పోర్ట్ గేమర్స్ అయి ఉంటే చాలా గుడ్ ఇంప్రూవ్మెంట్ ఉండి మీరు గేమింగ్లో అట్లా గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ పెరిగిపోతాయి. నేను చెప్పాను కదా ఈ GPU గేమర్స్కే కాకుండా కంటెంట్ క్రియేటర్స్కి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎన్విడియా బ్రాడ్కాస్ట్ అని చెప్పేసి మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని AI పవర్డ్ ఆడియో వీడియో ఎన్హాన్స్మెంట్స్ కోసం యూజ్ చేయొచ్చు. అంటే ఆడియోలో మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అట్లా ఉంటే నాయిస్ రిమూవల్ ఇంకా అది ఆన్ ఆఫ్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇంకా దాని స్ట్రెంత్ కూడా ఎంత రిమూవ్ చేయాలనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాయిస్ రిమూవలే కాకుండా మీరు రూమ్ ఎకో అవి కూడా తీసేయచ్చు. ఇంకా మీరు మైక్రోఫోనే కాకుండా కెమెరాలో కూడా మీకు ఇక్కడ వీడియో చూపిస్తాను. ఇది అంటే మీరు వీడియో రెజల్యూషన్ సెట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ డిస్ట్రాక్టింగ్ ఉంటే దాన్ని బ్లర్ చేయడం అవన్నీ చేయొచ్చు. ఇవన్నీ మీకు AI పవర్డ్ ఎన్హాన్స్మెంట్స్ ఇవి. ఈ బ్లర్ ఇంటెన్సిటీ కూడా మీరు ఎంత అంటే అంత స్ట్రెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు వీడియోలో క్వాలిటీ కావాలా, పర్ఫార్మెన్స్ కావాలా, ఇంకా ఈవెన్ మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇట్లా ఇంటెన్సిటీయే కాకుండా మీరు ఈవెన్ కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ కూడా చేసేయచ్చు, రీప్లేస్ కూడా చేసేయచ్చు, ఇట్లా రీప్లేస్ చేయొచ్చు. అంటే యూస్ఫుల్ ఇది ఆన్లైన్ స్ట్రీమింగ్ అట్లా చేయడానికి. ఇంకోటి చెప్పాలి నేను మీకు 40 series కార్డ్స్లో మీకు AV1 ఎన్కోడింగ్ హార్డ్వేర్ లెవెల్ సపోర్ట్ కూడా
ఉంది. అంటే ఇదివరకు ఓన్లీ AV1 డీకోడింగ్ సపోర్ట్ ఉండేది కదా! ఇది ఆన్‌లైన్ గేమింగ్‌కి దానికి చాలా అంటే వీడియో క్వాలిటీలో చాలా ఇంప్రూవ్డ్ ఉంటుంది ఇది. అంటే మీ ప్రీవియస్ H.264 ఫైల్ ఫార్మాట్‌కి, H.265 ఫార్మాట్‌కి దీనికి చాలా సుపీరియర్ ఇమేజ్ క్వాలిటీ, స్మాలర్ ఫైల్ సైజ్‌లో మీరు తక్కువ బిట్ రేట్‌లో ఎక్కువ క్వాలిటీ అంటే మీకు కంప్రెషన్ ఆర్టిఫాక్ట్స్ అవి లేకుండా హైయెస్ట్ వీడియో క్వాలిటీ, లోయెస్ట్ బిట్ రేట్‌లో మీరు ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కి, గేమింగ్‌కి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ కంపారిజన్ చూడొచ్చు మీరు. ప్రీవియస్ H.264కి ఇప్పుడు కొత్త AV1కి ఎంత వీడియో క్వాలిటీలో తేడా ఉందో మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతది. మీకు అంటే చాలా క్వాలిటీ డిఫరెన్స్ ఉంది. ఇది గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పొచ్చు కొత్త వీడియో ఫార్మాట్‌లో. ఇప్పుడు ఈ జీపీయూ మీరు వీడియో ఎడిటింగ్‌కి అట్లా కూడా యూజ్ చేయొచ్చు. గేమ్ రెడీ డ్రైవర్ కాకుండా మీకు సెపరేట్ ఇక్కడ వాళ్ళ వెబ్‌సైట్‌లో స్టూడియో డ్రైవర్ ఉంటుంది. ఇది డౌన్‌లోడ్ చేసి మీరు ఇన్‌స్టాల్ చేసుకొని మీరు వీడియో ఎడిటింగ్‌కి దానికి కూడా నేను అడోబ్ ప్రీమియర్ ప్రోలో కూడా మీకు చూపిస్తాను. పర్ఫార్మెన్స్ బాగుంది. చాలా బాగుంది. ఇది 4K 60 ఫైల్ మీరు ఇక్కడ చూడొచ్చు. 4K 59.94 ఇంకా ఇది 10 బిట్ వీడియో ఇది. అంటే చాలా పెద్ద ఫైల్ సైజ్ ఇంకా చాలా డేటా ఉంటది. స్క్రబ్ చేసినా గానీ మీరు చూడొచ్చు ఎక్కడ ల్యాగ్, డిలే ఏమీ లేదు. స్మూత్‌గా పనిచేస్తుంది. మీరు ఈవెన్ కలర్ గ్రేడింగ్ కానివ్వండి, అన్ని వీడియో అడ్జస్ట్‌మెంట్లు అవన్నీ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఎక్స్‌పోర్ట్ కూడా చేసి దాని టైం అంటే ఎంత తీసుకుంటుంది అది కూడా చూపిస్తాను. ఎక్కడ నాకు అసలు నేను చెప్తున్నా లాస్ట్ 2, 3 వీడియోస్ అన్నీ ఇదే దానిపైన జీపీయూ పైన నేను ఎడిట్ చేశాను ఇదే పీసీలో. చూడొచ్చు మీరు ఎంత స్మూత్‌గా వర్క్ ఫ్లో చాలా ఈజీ అయిపోతుంది మీకు. అంటే మీరు వీడియో ఎడిటింగ్ అప్ టు 4K ఫైల్స్ వరకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. 4K 60 ఇంకా మీరు ఎక్స్‌పోర్ట్ చేసినా గానీ రియల్ టైమ్ కంటే కూడా ఆల్మోస్ట్ డబుల్ స్పీడ్‌లో మీకు ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. అంటే ఇది 1 మినిట్ క్లిప్ కదా! అరౌండ్ 35 సెకండ్స్‌లో అట్లా మీకు ఎక్స్‌పోర్ట్ అయిపోతది. ఇట్లా మీరు కంటెంట్ క్రియేషన్‌కి అన్నిటికి వాడొచ్చు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇది గీగాబైట్ జీఫోర్స్ RTX 4070 సూపర్ జీపీయూ. మీరు చెప్పండి. గేమింగ్‌కి అయితే మస్తుంది. 1440p గేమింగ్ అల్ట్రా స్మూత్ ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అటు గేమింగే కాకుండా ఇటు కంటెంట్ క్రియేషన్‌కి మీరు వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి అప్ టు 4K వీడియోస్ వరకు కూడా ఏమి ఇబ్బంది లేదు. స్మూత్‌గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీరంతా వీడియో చూసారు కదా! మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది? దీని లింక్స్ అట్లా ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు సజెస్ట్ చేయండి. అయితే పాసిబుల్ నేను అవి కూడా చేసి పెడతాను. రేపు మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.